ఉద్యోగులకు జీతభత్యాలు సరైన సమయానికి ఇవ్వాలన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. 1,60,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పీఆర్సీ 73% ఇచ్చామన్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వండి అనడం అన్యాయమా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వచ్చేది బీఆర్ఎస్ అని తేల్చి చెప్పారు. బీఆర్ఎల్ కోసం నేనే వాళ్ళు ఎంత చాలా చిన్నవాళ్ళు 5,000 6,000 ఉంటే 10,500 రూపాయలు చేసిండు కేసీఆర్ గారు. ఊర్లో మస్కూరి నీరెటే అని చాలా రకాల పేర్లతో ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ అలా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా చేసింది కేసీఆర్ గారు. 25,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉంటే వాళ్ళకి 7,000 8,000 ఉండే అవుట్ సోర్సింగ్లో టెంపరీగా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఒక్కటే కలం పొట్టుతో సార్ 25,000 మందికి ఉద్యోగాలు ఆర్టిజన్స్ పేరు మీద ఇచ్చింది. జీవో నెంబర్ 16 తీసుకొచ్చి ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరూ పర్మనెంట్ చేసింది. 1,60,000 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. భారతదేశంలో ఎక్కడ లేనంత పీఆర్సీ 73% దేశంలో ఎక్కడ ఎవరు ఇవ్వడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఎవరు ఇయ్యలే. అయ్యారు కూడా మళ్ళీ 5% ఇచ్చినాం. మేము చేస్తున్న కష్టానికి చట్ట ప్రకారం ఉన్నదానికి ఆ చట్టాన్ని అమలు చేయండి, ఆ చట్టం ప్రకారం ఉన్న మా జీతభత్యాలు సమయానికి ఇవ్వండి అని అడుగుతున్నాం. పాపం ఇది తప్ప అన్యాయమా? ఇదే కదా మనం ఇంకేం అడుగుతున్నాం. కాబట్టి బరాబరిగా అడుగుతాం, సాధించుకుంటాం, కొట్లాడతాం. ఈ 3.5 సంవత్సరంన్నర అయిపోయింది. ఈ 3.5 సంవత్సరంలో ఇదే చేసి అవసరమైనంత వరకు కొంత సాధించుకుందాం. మిగతాది ఇంకేమైనా మిగిలినట్లయితే మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. బరాబరుగా నిలబెట్టి ఇంతకుముందు ఎట్లయితే ప్రగతి భవన్లో ఇదే ఆశాలను, అంగన్వాడీలను, విఆర్ఏలను, సింగరేణి కార్మికులను, రైతులను అనేక వర్గాలను కూర్చునబెట్టి భోజనం పెట్టి ఏ విధంగా కేసీఆర్ గారు చేసిండ్రో మళ్ళా కూడా ఆనాడికి మిగిలిపోయిన వాటిని నేను ఖచ్చితంగా మనందరం కలిసి చేపిస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నా.